వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. కౌంట్ డౌన్ స్టార్ట్. మెస్సీతో సమరానికి సీఎం సాయి. నేడు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఈవెంట్. చివరి 5 నిమిషాలు ఇద్దరు బరిలోకి హాజరు కానున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు 205 మంది పోలీసులతో భారీ భద్రత, టికెట్ లేకుండా నో ఎంట్రీ. ఒకవైపు ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, మరోవైపు పొలిటికల్ స్టార్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇద్దరే తమ మైదానాల్లో ఆరితేరిన వారే ఇద్దరు. ఒకరు బంతిని పరిగెత్తిస్తే మరొకరు రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన సీఎం గా అభివృద్ధిని ఉరకలెత్తిస్తున్నవారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకే చోట ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి గారితో అఖిలేష్ యాదవ్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను అఖిలేష్ యాదవ్ కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సదర్ పండగకు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ఇచ్చినందుకు అఖిలేష్ యాదవ్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ. ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో తీవ్ర ఎయిర్ పొల్యూషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. కాలుష్యంపై ప్రత్యేక ప్లాన్ అవసరం. పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై పార్లమెంట్ లో రాజకీయాలకు అతీతంగా చర్చించాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మా ప్రభుత్వ పనితీరుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనం. ఫస్ట్ ఫేజ్ లో 62% కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే గెలిచారంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యాఖ్యానించారు. ఫుట్బాల్ మ్యాచ్ కోసం మెస్సీని ప్రైవేట్ సంస్థ తీసుకొస్తుంది. బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేయడం సరికాదంటూ సూచించారు. కవిత చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి గారు విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఓట్ చోరీపై పోరాడుదాం. రేపు ఢిల్లీలో మహాధర్నాను సక్సెస్ చేద్దామంటూ పిలుపునిచ్చారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఓట్ చోరీకి సంబంధించి చర్చించారు. పార్టీ నేతలు, కార్యకర్తల తరలింపుపై సమాలోచన చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మెటలర్జీ కార్ల తయారీ రంగంలో జర్మనీతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీలో జర్మన్ భాషా విభాగాన్ని ఏర్పాటు చేయాలని జర్మనీ పార్లమెంటు బృందాన్ని కోరారు.